కానీ చరచంద్రారెడ్డి కానీ హరివర్ధన్ రెడ్డి కానీ అందరు పోయారు. అందరు పోతేనే ఆయన కూడా ఆలోచన చేసి అరే అందరు కలిసి వచ్చారు అని ఇచ్చిండు. ఆయన కలిసి ఉంటే ఇట్లా అవుతుంది. నేను 2 ఏళ్ల సంది మొత్తుకుంటున్నా, మా ఎమ్మెల్యేకి చెప్తున్నా, జంగయ్య చెప్తున్నా, సుధీరన్న కూడా చెప్పినా నేను స్వయంగా కలిసి కూడా మీరంతా కలిసిపోతే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు, ఇయ్యేది ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు మీ అందరు పోతూనే వస్తాయని అదే మాట అయింది. ఫైనల్ ఇవాళ అందరు కలిసిపోతే డబ్బులు ఇచ్చిన ఆయన, లేకపోతే ఇచ్చే మొగడు కాదు. మరి 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళంతా చాలాసార్లు వేరు కదా, రేవంత్ రెడ్డి గారికి చాలాసార్లు శ్రీధర్బాబు గారు వేరు కదా, మరి ఎందుకు రాలే డబ్బులు? ఇవాళ మల్లారెడ్డి గారు పోయి అపాయింట్మెంట్ తీసుకుంటూ అందరూ వచ్చింది కాబట్టి అసెంబ్లీలో మాట్లాడిండు, బట్టితో మాట్లాడిండు కాబట్టి అలా వచ్చింది. గౌరవం క్రెడిట్ అనేది ప్రజలకు దక్కుతుంది, ట్యాక్సీలు కడుతున్నాం మనం, అందరు దక్కుతుంది. మల్లారెడ్డి గారు 90% చేసిండు, ఆయన చేయలే అనవద్దు మనం. ఆయన కింద పనిచేసాడు, మీరంతా నాయకులంతా ఆయన కింద పనిచేసి ఆయన పేరు చెప్పుకొని సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళంతా, ఈ దొరలంతా పోయిన వాళ్ళు వాళ్ళ వేరు, మళ్ళీ గవర్నమెంట్ మారగా మళ్ళీ సంపాదించుకున్న వాళ్ళకి వేరు తప్ప వేరే ఏం లేదు. ఎక్కడ గవర్నమెంట్ కూడా అక్కడ పోతారు ఈ దొరలు, అంతే తప్ప క్రెడిట్ అనేది మల్లారెడ్డి గారు దక్కుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారికి కూడా దక్కుతుంది. ధన్యవాదాలు. మేము ఆల్ పార్టీస్ నుంచి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి కానీ, మా మల్లారెడ్డి గారికి కానీ, ఎంపీ ఈటల రాజేందర్ కానీ, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సుధీరన్నకు కానీ, జంగయ్య తోటకూరు వజ్రేష్ యాదవ్ జంగయ్య గారు కానీ, జంగయ్య అంటే తోటకూరు జంగయ్య యాదవ్ గారికి కానీ, వాళ్ళకి ప్రత్యేకంగా మా టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, మా జేఏసీ నుంచి కానీ, అంటే యువత తరఫున అందరూ మేము అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా ముందుకు కూడా అట్నే అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి ఉండి పనిచేయరు, ప్రోటోకాల్ పాటించండి, ఎమ్మెల్యేకి ఎంపీ గౌరవనీయండి, అది నేర్చుకోండి మీరు, అంతే తప్ప వేరే ఆలోచన లేదు. నేను ముల్లి జంగయ్య గారికి చైర్మన్ గారికి ఒకటే చెప్తున్నా, మీరు ఒంటెత్తి పోగడ పోవద్దు దయచేసి. 5 ఏళ్ళు టీఆర్ఎస్ లో పార్టీ అనుభవించిర్రు, మంత్రి ఎంబడి ఉన్నావు, అన్ని పనులు తిరిగినవు, నువ్వు కూడా ఎంబడి ఉండి. మల్లారెడ్డి గారు చేసిన సంగతి నీకు కూడా తెలుసు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ముచ్చట మాట్లాడకు. 90% అప్పుడు మీరు ఇప్పుడు చేయరు, ఇంకా 3 పిల్లర్లు చేస్తే అప్పుడు మీరు చేసినట్టు ఒప్పుకుంటాం మేము. ఆ మాట అనడం జరిగింది, ఏమని చేయాలి మళ్ళా అది ఇప్పుడు ఏమంటారు, ధన్యవాదాలు ఏం తెలిపలే. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే, ఈయన జంగయ్య గారు చేసిన పని ఏంటంటే, నాకు ఎట్లాంటి పని వద్దు, నాకు టికెట్ వద్దు, ఏదొద్దు, కేవలం బ్రిడ్జ్ కోసమే నాకు పని చేయరని చెప్పి అందరినీ అధికారులని నిత్యం అడగడం జరిగిందని. ఏం అడగలే, ఆయన చెప్తే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు మొత్తుకుంటే ఎవరు చేయలే, వాడు అడిగినా పట్టించుకోలే, కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలేనా, ఎవరు పట్టించుకోలే, అది తప్పు మాట. ఇప్పుడు పెట్టిన మీటింగ్ ఎవడు వచ్చిందంటే అడిగి ఎవడన్నా ఏ పార్టీ వాళ్ళని పిలిచినవాను, జేఏసీ వాళ్ళని పిలిచినవా, మీ పార్టీ మీ మాజీ సర్పంచ్లను పిలిచినవా, నాయకులను ప్రజానాయకులు మాజీ ప్రజలను పిలిచినవా? ఉంటుంది పోకూడదు, 1 మ్యాన్ షో అనేది నడవది ప్రజలలో, 1 మ్యాన్ షో పిలిచినవాను. మీ కాంగ్రెస్ వాళ్ళని పిలిచిన వాళ్ళను ఉన్నాయిగా, మీ ఎవరు అబసాని యాదగిరిని పిలిచినవా? ముత్యాల యాదవ్ వచ్చిందా, కనిపించిందా? ఆడ ఉన్నారా అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ వేరు అక్కడ తెలిసి నాకు ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసినట్టు కనబడ్డది. ఎవరు మాజీ సర్పంచ్ గారు ఎవరు పిలవలే కదా, నువ్వు పిలవాలి కదా, అందరు తిరిగినోలే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు కూడా దాన్ని తిరుగుతున్నాడు, చెప్తానోడు, నేను అది చేసి ఇది చేస్తాను తిరుగుతానోడు, నేను నిరాహార దీక్ష ఆమరణ చేస్తాను అన్నాడు. పిలవాలి కదా, ఆయన విరమించుకున్నా కదా, ఏదో శ్రీధర్బాబు దగ్గర పోయి ఆయన విరమించుకున్నాడు కదా, మళ్ళీ ఆయన పిలవాలి కదా. మరి ఎందుకు రాలే వాళ్ళు? ఈయన పెట్టిన మీటింగ్ ఎందుకు రాలే వాళ్ళు? సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇవ్వలేడు ఈయన తప్ప. అలా దయచేసి ఇప్పటికే నేను చెప్తున్నా, ముల్లి జంగయ్య యాదవ్ గారికి చాలా సీరియస్గా చెప్తున్నాం, మల్లారెడ్డి గారిని నువ్వు అభినందించకపోవడం, నీకు అసలు నీకు నీతి నిజాయితీ ఉంటే, అసలు నీకు ఏమన్నా ఇది ఉంటే, అసలు నువ్వు ఇదైతే నువ్వు వేస్ట్ నేను చెప్తున్నా. ఎందుకంటే నిన్ను పంచాయతీ మెంబర్ కూడా కాదు, నువ్వు అసొంటోని తీసుకొచ్చి నిన్ను మెంబర్షిప్ లేకున్నా నిన్ను చైర్మన్ చేస్తే నీకు కృతజ్ఞ భావం లేదు, నీకు స్వార్థం అయిపోయింది. ఆ ప్రభుత్వంలో అనుభవించిన పదవి ఇల్లు వచ్చినాక ఇల్లు అనుభవిద్దామని వచ్చింది తప్ప ఏం లేదు. రుచిమారిగిరు ఏడుకాడికి డబ్బులు సంపాదించుకొని రుచిమారిగిరు, ప్రభుత్వాలలో అందరూ మంచి అన్నకెళ్ళి ఇళ్ళకెళ్ళి తిరుగు తప్ప ఏం లేదు. 17 ఏళ్ళ